నమస్తే, వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలన్న సర్కార్ టార్గెట్ ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పనులు ఇప్పటికీ ప్రతిపాదన దశలోనే ఆగిపోయాయి. బడ్జెట్ లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించిన కొత్త స్కూల్స్ ఏర్పాటు ప్రక్రియలో ఆఫీసర్స్ చొరవ చూపించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైలట్ ప్రాజెక్ట్ కింద 4 స్కూల్స్ అనుమతులు రాగా 6 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వంగూరు, మంచాల, పొల్కంపల్లి టీపీఎస్ల నిర్మాణ పనులు కూడా దాదాపుగా పూర్తయినట్లుగా తెలుస్తుంది. మిగిలిన 94 స్కూల్స్ కు మాత్రం ఇంతవరకు పరిపాలన అనుమతులు రాలేదు. బడ్జెట్ లో ప్రభుత్వం నిధులు కేటాయించినా పనులు మాత్రం ముందుకు సాగడం లేదన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం కష్టమేనా? ఆశించిన రీతిలో పనులు ముందుకు సాగడం లేదా? స్థల సేకరణ అధికారులకు తలనొప్పిగా మారిందా? ఇప్పుడు ఇదే అంశంపై చర్చిద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అయ్యారు పల్లె రామచంద్ర గౌడ్ గారు, టీపీసీసీ స్పోక్స్ పర్సన్. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. సో రామచంద్ర గౌడ్ గారు, నమస్తే అండి. మనం చూస్తున్నాం తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అన్నట్టుగా టార్గెట్ గా తెలంగాణ ప్రభుత్వం కొన్ని స్కూల్స్ ని తీసుకొచ్చే ఉద్దేశంలో ఉంది. దానికి సంబంధించి ఆల్రెడీ ఒక పైలట్ ప్రాజెక్ట్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది, ఓపెన్ కూడా చేశారు. సో ఇప్పుడు మెయిన్ డౌట్ ఏంటంటే నిధులు కేటాయించాము అని చెప్తున్నారు, కానీ పనులు మాత్రం అసలు జరగట్లేదన్న వాదన తెర మీదకి వచ్చింది. ఎంతవరకు నిజమంటారు ఇది? కొన్ని ప్రాంతాలలో ఆల్రెడీ వర్క్ జరుగుతుందండి. కొన్ని ప్రాంతాలలో జరగకపోవడానికి కారణాలు అక్కడ స్థలానికి సంబంధించి, అక్కడికి అధికారులకు సంబంధించింది ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వము ముఖ్యంగా విద్య మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. దానికి కూడా స్పెషల్ గా ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి మరియు జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. మంత్రుల ద్వారా ఖచ్చితంగా ప్రయత్నము తొందరగా చేసే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో విద్యకు మరియు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో దాంట్లో బడ్జెట్ లో కూడా కేటాయించడం జరిగింది. దాంట్లో కొన్ని ఇబ్బందులు జరిగినా దాన్ని సాఫీగా చేసేందుకు లోకల్ అనుమతులు తీసుకొని ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేయాలి. ఈ సంవత్సరం వరకు 50% అబోవ్ చేస్తేనే 120 అంటే సుమారుగా 120 నియోజకవర్గాల్లో 60-70 వరకు ఈసారి కంప్లీట్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు టోటల్ కంప్లీట్ చేస్తేనే బాగుంటది. ఎందుకంటే విద్యా వ్యవస్థను మాట ఇచ్చిన ప్రకారం బడ్జెట్ లో కేటాయించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఇంకా కేటాయించి వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలను, విద్యకు సంబంధించిన టీచర్లు అనుకోండి, వాళ్ళకి మౌలిక సౌకర్యాలను కల్పించడంలో, తర్వాత ఇప్పుడున్న స్కూళ్ళల్లో కూడా ఉదయంలో అల్పాహారం ఇవ్వడం, మధ్యాహ్నం భోజనానికి ఇవ్వడం, తర్వాత వాళ్ళకి సంబంధించిన యూనిఫామ్ ఇవ్వడం, బ్యాగ్స్ ఇవ్వడం, పుస్తకాలు, వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఇబ్బంది లేదు. ఇప్పుడు కొద్దిగా మీరు చెప్పినట్టు కొన్ని సమస్యలు ఉంటే దాని గురించి కూడా కూలంకషంగా చర్చించి ఎక్కడ సమస్యలు ఉన్నాయో దాన్ని అంటే ప్రాబ్లం లేకుండా చేసే ప్రయత్నం చేయడానికి మేము ముందుంటాం. దాంట్లో ప్రకారం ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు మీరు ఒక దీంట్లో మాకు ఒక అలర్ట్ చేయడానికి మాకు ఒక సూచన లాగా మీరు చేస్తున్నారు. కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో మా పరిపాలనకు సంబంధించిన అధికారులకు, మంత్రులకు తెలియజేసి దాని ద్వారా తొందరగా అయ్యేటట్టు, అంటే మనకు మనం కేటాయించినా గానీ ఇబ్బందిగా ఉంటే భవిష్యత్తులో మనకు కష్టం జరుగుతుంది. ప్రభుత్వంలో ప్రజలకు ఇబ్బంది కలిగే ప్రయత్నం చేయవద్దు. వాళ్ళు ఖచ్చితంగా చేసే ప్రయత్నాలలో మేము సానుకూలంగా ఉండి మేము కూడా దానికి సంబంధించిన అంటే ప్రైవేట్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అనుకోండి, పార్టీకి సంబంధించిన మెయిన్ వర్కర్స్ కూడా దానికి సంబంధించి కూడా చేయడానికి ప్రయత్నం చేద్దాము. దాంతో పరిపాలనకు సంబంధించి అధికారులు ఎట్టి పరిస్థితుల్లో దీంట్లో అలసత్వము ప్రయించారు. రామచంద్ర గౌడ్ గారు, ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక స్కూల్ ప్రారంభోత్సవానికి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ చూసాము. అసలు ఆ బిల్డింగ్ కానివచ్చు, ఆ గ్రౌండ్ కానివచ్చు, ప్రైవేట్ స్కూల్ కి పోలినట్టుగానే క్లియర్ గా యాజ్ ఇట్ ఇస్ గా అలానే ఉంది. అదొక గవర్నమెంట్ స్కూల్ అన్న డౌట్ కూడా రాదు. అంత అద్భుతంగా కట్టారు. బట్ ఏంటంటే ఇంత పెద్ద స్కూల్ కట్టడానికి నిజంగానే స్థలం కూడా అంతే పెద్దగా కావాల్సిన అవసరం అయితే ఉంది. బట్ స్టిల్ స్థల సేకరణ అనేది అధికారులకు పెద్ద తలనొప్పిగా మారిందనే వాదన ఒక తెర మీదకి వస్తుందండి. దీని గురించి ఏమంటారు? ప్రభుత్వానికి సంబంధించింది మనకు ముఖ్యంగా ఈ RRR కి సంబంధించి లోపల అంటే
ఓఆర్ఆర్ లోపల మాత్రం కొన్ని ఇబ్బంది జరుగుతుండొచ్చు, బయట అలాంటి ఇబ్బందులు లేవు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ప్రతి దగ్గర 20 నుంచి 25 ఎకరాలు 30 ఎకరాల వరకు కూడా తీసుకొని దానికి సంబంధించిన పనులు చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మేము చూస్తున్నాము. అదే రకంగా మెదక్ సిద్దిపేట కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయి. వేరే దగ్గర ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతుండొచ్చు, దాన్ని కూడా తెలుసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు జిల్లా ఇన్ఛార్జీలు ఉంటారు, ఇన్ఛార్జి మంత్రుల ద్వారా, తర్వాత జిల్లాకు సంబంధించిన పార్టీ కార్యదర్శి ద్వారా మేము వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ నుంచి ఎక్కడ ఇబ్బంది లేకుండా, అంటే ఇప్పుడు మనకు అంటే భూముల రేట్లు పెరిగిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది జరగవచ్చు. అది మాత్రం ఓన్లీ రంగారెడ్డి, హైదరాబాద్ కు సంబంధించిన దాంట్లో ఉన్నాయి. ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నాయి తీసుకోవచ్చు, సీలింగ్ భూములను తీసుకోవచ్చు. అదే రకంగా లవన్ పట్టకు సంబంధించి కూడా ఎప్పుడైనా కానీ తీసుకోవచ్చు. లేకుంటే ఏది లేనప్పుడు ప్రైవేట్ వాళ్ళకు మినిమం రేట్లు కూడా కేటాయించి, అంటే వాళ్ళకు డబ్బులు అమౌంట్ ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా తీసుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కానీ ఈ డబ్బు ఇచ్చి మనం అంటే ప్లేస్ అంటే అక్కడ జాగాలు అంటే ప్లేస్లు దానికి సంబంధించిన స్థలాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రతి జిల్లాల్లో ప్రభుత్వానికి సంబంధించినది 10-20-30% అంటే ప్రతి గ్రామాల్లో ఉంటది, మండల హెడ్ క్వార్టర్ లో ఉంటది, జిల్లా స్థాయిలో ఉంటది. అంటే ఇప్పుడు ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోవడం వల్లే ఇంత ఆలస్యం అవుతుందా అన్న చర్చ కూడా నడుస్తుందండి. అదే ప్రభుత్వ భూమి అంటే ఇన్ హ్యాండ్ ప్రభుత్వ భూములు ఏమైనా ఉండుంటే మాత్రం ఈ పార్టికల్లా ఎంతో కొంత పని ముందుకు సాగేదన్న చర్చ కూడా నడుస్తుంది. ప్రభుత్వ భూములు ప్రతి దగ్గర ఉంటాయి, కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉండి లవన్ పట్టాలతో వాళ్ళకు కొన్ని సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. కొన్ని ఎంతకు ముందు విలువ లేనప్పుడు కూడా ఖాళీ దున్నుకొని అలాంటి సాగు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి ప్రతి గ్రామంలో ప్రతి దగ్గర 20-30% ఉంటుంది. అంటే 5-10% కాదు, 20% అబో మాత్రం ఉంటుంది. దానికి సంబంధించిన సీలింగ్ ల్యాండ్స్ ఉంటాయి, దాంతో పాటు ప్రభుత్వ భూములు ఉంటాయి. ఇప్పుడు లవన్ పట్టాని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం జరిగింది కొన్ని టైంలో భూ పంపకరణ కార్యక్రమం. వీటిని దాంట్లో వాళ్ళకు సర్టిఫికెట్ ఇచ్చినప్పుడే ఉంటది, ఆ సర్టిఫికెట్ మీద ఉంటది. ఎనీ టైం వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వ అవసరాల నిమిత్తం ఎప్పుడైనా తీసుకోవచ్చు అనే ఉంటది. దాంట్లో మనకు ఎక్కడ ఇబ్బంది జరగదు. ఏదైనా ఇబ్బంది ఉంటే లీగల్ గా వాళ్ళు ఏది పోయినా వాళ్ళకి రైట్స్ ఉన్నాయి. అది ఏది లేనప్పుడు, ప్రభుత్వ భూమి లేనప్పుడు గవర్నమెంట్ కూడా తీసుకొని కొన్ని ప్లేస్లలో తీసుకొని పర్చేజ్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా భూములకు సంబంధించి కూడా దానికి రెవెన్యూకు సర్వే చేయించి ఎక్కడన్నా ఉంటే కూడా దాన్ని తీసుకునే ప్రయత్నం చేసి ప్రభుత్వానికి చేసి అంటే పబ్లిక్ స్కూల్ కు ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు, అంటే నేను అంటే ఇప్పుడు మీరు అంటూ 64 వరకు ఖాళీ ఉన్నాయి అంటారు కదా, 64 లో 94 అంటారు కదా, 94 లో ఖచ్చితంగా 30 నుంచి 40 50% అబో ఈ సంవత్సరం ఇచ్చే ప్రయత్నం చేయడం ఆల్రెడీ వర్క్స్ నడుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో జాగాలలో నడుస్తున్నాయి. కానీ అది ఏ ఉద్దేశంలో మీకు అంటే మనకి ఇన్ఫర్మేషన్ లో పొరపాటు జరిగిందా, లేకుంటే మన స్థానికంగా ఏదైనా ఇబ్బంది జరిగిందా, దాన్ని కూడా మేము ఒకసారి రివ్యూ చేసుకొని ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే దాన్ని సమస్య లేకుంటే తీసుకొని ప్రయత్నం చేసి ఇప్పించే ప్రయత్నం చేసి, ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారము బడ్జెట్ కేటాయించడం కాదు, మనము స్థానికంగా ఫిజికల్ గా ఉంటేనే దాన్ని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకున్న వాళ్ళం అయితే ఏదో డబ్బులు కేటాయించి దానిలో ఖాళీగా ఉంటే మాత్రం అది ఇబ్బందే, ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంటది. ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం ప్రభుత్వం చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటాము. ఇప్పుడు ఎలక్షన్ల వాటికే ఏదైనా పార్టీకి సంబంధించి ఏదైనా పార్టీల వల్ల ఇబ్బందులు ఉంటుండొచ్చు, కానీ ఆఫ్టర్ ఎలక్షన్ లా ఇప్పుడు మనం వేరే రాష్ట్రాలలో వేరే ప్రాంతాలకు చూసినా గానీ ప్రతి పార్టీకి కూడా మనకు సంబంధాలతో కలుపుకొని అక్కడ సమస్యలు ఉంటే వేరే ఇతర పార్టీల వాళ్ళని కూడా కలుపుకొని అక్కడ ఏమి ఇబ్బంది లేకుండా చేసుకొని ఈ సంవత్సరంలో 50% అబౌవ్ మినిమం గా 60 నుంచి 70 వరకు ఈ సంవత్సరంలో అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు స్టార్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అది జరుగుతుంది కూడా నేను అనుకుంటున్నాను. 4గిట్లో 2 ప్రారంభించారండి, మరో 2 పరిస్థితి ఏంటి, అది ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారు? దాని గురించి తెలుసుకుందాం. అంటే మాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు, ఇప్పుడు సడన్ గా ఉన్నది కదా, దాన్ని ఇన్ఫర్మేషన్ తీసుకొని దానికి కూడా ఎక్కడెక్కడ ఏదైనా ఇబ్బంది ఉంటే అక్కడ కూడా చేసే ప్రయత్నం చేసి కంప్లీట్ చేసి ప్రజలకు ఇస్తేనే దాని విలువ ఉంటది. మనం ఏది నోటి మాటలతోని ఏదో ఫిజికల్ గా లేదు అంటే వాళ్ళకు ప్రత్యక్షంగా ఇవ్వండి, మనం మాట్లాడితే కూడా అది రాజకీయ నాయకుల మాటల్లాగా ఉంటది. ఇప్పుడు అట్లా కాదు, ప్రజాప్రభుత్వంలో ప్రజలను భాగస్వామ్యం చేసుకొని ప్రతిపక్ష పాత్ర కూడా మేము దీంట్లో వాళ్ళని కూడా కలుపుకొని చేస్తున్నాం. అదే విషయంలో ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో అందరు కూడా ఓన్లీ ఎలక్షన్లకు మట్టికే పార్టీలకు ఇబ్బందులతో వాళ్ళు ఏ పార్టీకి సంబంధించి వాళ్ళు ఉంటారు. ఈ డెవలప్మెంట్ కు సంబంధించి మాత్రం ఎక్కడైనా ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థకు సంబంధించి కూడా అందరు సహకారం తీసుకొని చేసే ప్రయత్నం చేసి కంప్లీట్ చేసి, అంటే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్న ఒక ఈ అంశాన్ని ఫస్ట్ తెర మీద తీసుకొచ్చినప్పుడు ఇనిషియల్ డేస్ లో ఇదంతా సాధ్యమయ్యే పనేనా, జరుగుతుందా, అవుతుందా,
నిధులు ఎక్కడి నుంచి అన్న డౌట్స్ కూడా రేజ్ అయ్యాయండి. దీని గురించి ఏమైనా క్లారిఫై చేసే ఉద్దేశం ఉందా? ఇప్పుడు నిధులు ఇవ్వడానికి ఇబ్బంది లేదు, మీ ద్వారా కూడా ఇంతకు ముందు కూడా నిధులు ఉన్నాయి కానీ వర్క్ జరుగుతలేదు అనేది అలిగేషన్స్ ఉన్నాయి. అంటే దాని మీద ఒక అపోహ ఉన్నది. నిధులు మాత్రం కేటాయించడానికి ఏమి ఇబ్బంది లేదు. ప్రతి నియోజకవర్గానికి సుమారుగా 200 కోట్లు కేటాయించడం జరిగింది. 200 కోట్లతోని ఇప్పుడు అంటే 100 నియోజకవర్గాలు అంటే 22,000 కోట్ల రూపాయల వరకు సుమారుగా అంటే 20,000 కోట్ల వరకు కేటాయించే ప్రయత్నం జరుగుతుంది. దానికి సంబంధించి మౌలిక వసతులు కూడా ప్రభుత్వం అనుకుంటే రాజు అనుకుంటే చేసే పని ఏదైనా చేయగలుగుతాం కానీ కొన్ని ఇబ్బందులు అంటున్నారు కదా, ఆ ఇబ్బందులను కూడా తీసుకోవడం ప్రయత్నం. బడ్జెట్ లో ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు తెలంగాణలో మనకు అన్ని రకాలుగా బడ్జెట్ లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులు జరుగుతుండొచ్చు, కొన్ని కానీ ఈ విద్యా వ్యవస్థల్లో దాంట్లో కేటాయించుట్లో ఎలాంటి పొరపాటు జరగకుండా చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ముఖ్యంగా విద్యకు సంబంధించి అదే రకంగా ఆరోగ్యానికి సంబంధించి దీంట్లో వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. ప్రతి కార్యక్రమాన్ని ఒకటి తర్వాత ఒకటి చేసే ప్రయత్నం చేద్దాము. దాంట్లో ముఖ్యంగా విద్యకు సంబంధించిన కేటాయింపుల్లో ఎలాంటి కోతలు ఉండే, ఎలాంటిది కూడా ఇబ్బందులు జరిగాయి. దాంట్లో మొదటి ప్రాధాన్యతగా చేసి ఇవన్నిటిని కూడా క్లియర్ చేయడానికి అందరి సహకారం తీసుకొని మీ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని బట్టి మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా చేద్దామండి. ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ లో 50% అప్పు ఖచ్చితంగా తీసుకొని పిల్లలకు న్యాయం చేసే రకంగా ఉండాలి. విద్యా వ్యవస్థ కూడా మనం ఇచ్చిన మాట ప్రకారం చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. దాంట్లో వెనకంజ చేయాల్సిన అవసరమే లేదు. బడ్జెట్ లో ఎలాంటి ఇబ్బంది లేదు. కొన్నిటి ప్రాంతాల్లో అంటే వేరే అంటే మనకు సంక్షేమ ఫలాలను కొన్ని ఆపుకున్నా సరే కానీ విద్యకు మొదటి ప్రాధాన్యత కేటాయించిన దాంట్లో ఎలాంటి ఇబ్బంది జరగదని మీ ద్వారా తెలియజేస్తున్నానండి. సో ఓకే, ఎడ్యుకేషన్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీరు పదే ఆ మాట చెప్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? అంటే ఇప్పుడు 4 రెండింటిని ప్రారంభించారు, అలా కాకుండా మొత్తాన్ని ఎప్పుడు తీసుకొచ్చే ఆలోచనలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందండి? ఈ అకాడమిక్ ఇయర్ లో ఖచ్చితంగా చేస్తామండి. అది ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడం ఏంటంటే పిల్లలకు సంబంధించిన దాంట్లో నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చేయడానికి ఉన్నది. దాంట్లో మీరు ఇంతకు ముందు కొన్ని ప్రతిపక్ష పాత్రలు మాట్లాడినట్లు దాంట్లో రెవెన్యూ అని అక్రమం జరుగుతుందంటే పిల్లలకు సంబంధించిన దాంట్లో ఎలాంటిది లేదు, నేనే ప్రాధాన్యత తీసుకుంటా అని ఒక 1 వీక్ ముందు కూడా మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో విద్యా శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆయన ప్రత్యేక శ్రద్ధ ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ అకాడమిక్ ఇయర్ లో 80 to 90%, 60% అబౌవ్ అయితే ఖచ్చితంగా చేసి వచ్చే సంవత్సరం వరకు అన్నిటినీ కూడా క్లియర్ గా చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది చేసిన తర్వాతనే మాట నిలుపుకుంటా అనే విషయం కూడా పబ్లిక్ ద్వారా, ప్రజల ద్వారా, మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది. రీసెంట్లీగా మీడియా అంటే దీంట్లో విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి, ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని ప్రతిపక్షాలు మాట్లాడినప్పుడు ఆయన జవాబు ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా ఆయన ప్రత్యేక శ్రద్ధతోని ఇవి క్లియర్ గా చేస్తాడు. దానికి ఇట్లా ఎలాంటి సంశయం పడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు 80% ఖచ్చితంగా అన్ని స్కూళ్లను ఓపెన్ చేసి నెక్స్ట్ ఇయర్ వరకు 100% కంప్లీట్ చేసిన తర్వాతనే మేము ఓట్లకు అంటే మేము ఇచ్చిన మాటలు కొన్ని అంటే ప్రతిదీ కూడా నెరవేర్చిన తర్వాతనే ఓట్లకు వెళ్తాం, ఎలక్షన్లకు వెళ్తాం. ఎలక్షన్ లో మళ్ళీ మా ప్లాన్ నెక్స్ట్ ఇయర్ కూడా అంటే నెక్స్ట్ అంటే 2028 లో వచ్చినా సరే 29 లో వచ్చినా కానీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుందన్న ఆశతోని ఖచ్చితంగా అన్ని మాటలు నెరవేర్చుకొని మేము ఖచ్చితంగా వచ్చి ఈ సంవత్సరంలో అంటే మా ఈ 28 లోపలనే అన్ని క్లియర్ గా చేస్తాము. అన్ని మాటలు ఇచ్చిన ప్రకారం కూడా చేస్తాము. ఎలాంటి ఇబ్బంది జరగదు. అందరి సహకారం ఉంది. ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది. ప్రతి దగ్గర వర్షాలు లేకుండా తెలంగాణ ప్రాంతంలో ప్రకృతి సహకారంతో ప్రతిది కూడా రెవెన్యూ కూడా పెరుగుతుంది. దాంట్లో ఇబ్బంది పడాల్సింది లేదు. ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం అలాంటి ఇబ్బంది లేకుండానే సాఫీగా జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఓకే, జాప్యం జరగడానికి 2 రీజన్స్ ఉన్నాయి అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. ఒకటేమో స్థలం గురించి అయితే, రెండోది అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందన్నట్టుగా కూడా మాట్లాడుకుంటున్నారు. సో మీరేమంటారు? లేదంటే అది దీంట్లో అధికారుల నిర్లక్ష్యం ఏముండదు. ఎందుకంటే అధికారులు ఖచ్చితంగా తమ పని అనే ద్వారా చేస్తారు. అధికారులను మనం అనాల్సిన అవసరం లేదు. మేము చెప్పి చేయించుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు అంటే ప్లేస్ల గురించి దానికి స్థలాల గురించి మాట్లాడినప్పుడు స్థలాలు అనేటివి ప్రజలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కరి సహకారం ద్వారా తీసుకుందాం. దాంట్లో మనకు తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా
తెలంగాణ ప్రాంతంలో మనకు స్థలానికి ఇబ్బంది జరగదు. మనము ఎన్ని స్థలాలు ఉంటే ప్రతి దగ్గర కూడా పబ్లిక్ కు మనము భూదానాలు ఎన్నో చేయడం జరిగింది, పబ్లిక్ ఇవ్వడం జరిగింది. అవసరం అనుకుంటే అలాంటి ఏమన్నా ఇచ్చినవి కూడా తీసుకునే ప్రయత్నం చేసుకొని తీసుకోవచ్చు. అది దాంట్లో ఎలాంటి ఇబ్బంది జరగదు. ఎందుకంటే మనం సర్టిఫికెట్ వాళ్ళకి ఇచ్చే వాళ్ళకు న్యాయంగా వాళ్ళకి కొద్దిగా ఎక్కడైనా బెనిఫిట్ చేయడమా లేకుంటే ఇంకేం చేస్తాడా చేసి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. అది మనము ఇచ్చినది తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కూడా ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో అనుకోండి, మండల పరిధిలో అనుకోండి, అకాడమీ ఇయర్ లో అందుబాటులోకి వస్తుందని మీరు చెప్తున్నారు. ఫైనల్ గా అయితే ఖచ్చితంగా ఆశావాదం ఉంది, ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా అపోహల ద్వారా ప్రతిపక్షాలు ఏదైనా మాట్లాడినా వాళ్ళని సహకారం తీసుకొని మీ ద్వారా తెలియజేస్తే వాళ్ళ సహకారం కూడా ఉంటది. ఎందుకంటే వాళ్ళకు ఇప్పుడు చెట్టుకున్న కాయలు ఉన్న దానికి రాళ్ళు పడతాయి. దాంట్లో ఎన్నో అపోహలు వచ్చినా ఏది వచ్చినా దాన్ని అన్నిటినీ కూడా సాధ్యమైనంత వరకు తొందరగా క్లియరెన్స్ తీసుకొని ప్రజలకు, విద్యార్థులకు అంటే విద్యార్థులకు విద్య ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా చేసే ప్రయత్నం చేద్దాం. అందరి సహకారం ద్వారా ఖచ్చితంగా చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. ప్రజలకు తెలియజేస్తున్నాం, విద్యార్థులకు చేస్తున్నాము, అధికారులకు కూడా. వాళ్ళు అధికారులు అన్నట్టు అధికారులు ఎవరు కూడా ఇబ్బంది చేయరు. ఎందుకంటే అధికారులు ప్రతి ఒక్కరి సహకారం కూడా మనకు ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్ర గౌడ్ గారు మాతో జాయిన్ అయినందుకు అండ్ మీ ఒపీనియన్స్ ని షేర్ చేసినందుకు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ విత్ అస్. సో ఇది ఇవాళ క్వశ్చన్ అవర్. మరొక క్వశ్చన్ అవర్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.